హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు వారం నుంచి అయితే హెల్త్ బాగుంటలేదు, అందుకని వీడియోస్ పెట్టట్లేదు ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఊరికి వెళ్ళేసి వచ్చాము, జోపేటకి అయితే వెళ్ళేసి వచ్చాము. జోపేటకి వెళ్ళి మా మామగారు చనిపోయారు. నెల నెలకి మేము మామగారికి నెలమాసికం లాగా చేస్తాము. నెల నెలకి వెళ్ళేసి వచ్చాము. తిరిగి వచ్చేటప్పుడు మా చిన్నోదిన వాళ్ళ బాబు అందరూ వచ్చారు. మేమైతే అక్కడ ఉన్న పటన్ చెరువు దగ్గరలో ఉన్న ప్యాలెస్ దగ్గర ఆగాము. అక్కడ చాలా తలనొస్తుందని టీ కోసం అయితే ఆగాము. తల బాగా నొస్తుందని, తలనొప్పికి టీ తాగితే తగ్గిద్ది కదా, అందుకని అక్కడ ఆగాము. ఆగి ఆ ప్యాలెస్ లోకి వెళ్ళాము. చాలా అంటే చాలా బాగుంది అక్కడ లొకేషన్. అది ఎంతమంది ఉన్నారో అసలు, చాలా పెద్దగా ఉంది. నైట్ లో వెళ్తే అయితే ఇంకా చాలా బాగుంటది. నైట్ లో కానీ మనం వెళ్ళాలి, లైట్స్ అవన్నీ చాలా బాగుంటాయి. పటన్ చెరువు దగ్గరలో ఉంటది. ఇది కొత్తగా పెట్టారు. ఇది పెట్టాక మా చిన్నోదిన వాళ్ళ మా అత్తయ్య గారు అక్కడ కూర్చుంది. ఇంకా హెడేక్ వస్తుందని మా ఆయన మాత్రం చాయ్ అక్కడ టీకి అయితే తీసుకోవాలంటే చాలా పెద్ద లైన్ ఉంటది. టీ అయితే చాలా బాగుంటది. ఎంతమంది ఉన్నారో అసలు ఆ టీ కోసం, అంతమంది వెయిట్ చేస్తున్నారు. మా ఆయన అయితే లైన్ లో నుంచి టీ కోసం తీసుకున్నాడు. టోకెన్ అయితే ఐదు ఛాయలు అయితే తీసుకున్నాడు. తీసుకొని తర్వాత కూర్చున్నాము. అక్కడ వెళ్ళి ఏం చేయాలో అర్థం కావట్లేదు. తల తిప్పేస్తుంది, తల నొస్తుంది, వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది. అందుకని అక్కడ ఆగి టీ తాగేసి కాసేపు కూర్చొని మా చిన్నది మేము అక్కడ కూర్చొని, అక్కడ హలీం కూడా ఉంది. నాకు తలనొస్తుందని ఒకవేళ తలగానే నడవకపోతే హలీం కూడా తిందాం అనుకున్నాను. కానీ మా ఆయన అన్నాడు, తింటే వామిటింగ్ చేస్తావు కదా ఎందుకు అని అన్నాడు. అందుకని తినలేకపోయాను. ఎంత బాగుందో నాకైతే. ఆ బేకరీలోకి అయితే వెళ్ళాకైతే మా బాబు కేక్ చూపిస్తున్నాడు. కేక్, ఆ బ్రెడ్ ప్యాకెట్లు. అది నాకైతే దాన్ని ఏమంటారు, దీని పేరు ఏంటో తెలియట్లేదు. అది ఏమో అంటారు, రావట్లేదు. సమోసాలు, కేక్స్, బిస్కెట్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. అన్ని చూస్తే తినాలనిపిస్తుంది, కానీ ఏది కొనుక్కోలే. హెడేక్ వస్తుంది. ఓన్లీ టీ ఒకటి. అక్కడ జ్యూసులు కానీ, బిర్యానీ కానీ, ఫుడ్ కానీ, అదేంటో మిల్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. టీ అయితే తీసుకున్నాము. టీ తీసుకున్న తర్వాత చూడండి, టీ కూడా గ్లాసు కూడా ఎంత చక్కగా కడుగుతున్నారు. నీట్గా అంటే నీట్గా పెట్టారు. చాలా నీట్గా చేస్తున్నారు టీ కూడా. నేను అందుకని మొత్తం వీడియో తీసుకొచ్చాను. చూడండి, గిన్నెలు అవి, పొయ్యి, స్టవ్. ఒక్కొక్క దగ్గర టీ తాగాలంటే ఆ ఈగలు వాళ్తూ ఉంటాయి, ఆ చక్కెరలోని ఈగలు వాళ్తూ ఉంటాయి. ఇలా తీసేసి అలా వేస్తుంటారు. చిచి, అలా అయితే నేను అస్సలు తాగను. ఇక్కడ నీట్గా ఉంది కాబట్టి ఇంకా ప్రతిసారి ఇక్కడే తాగుతాము. పటాన్ చెరువు దగ్గర ఉంటది. అయితే చాలా బాగుంటది టీ కూడా. జ్యూసెస్ అవన్నీ ఉంటాయి. హలీం కూడా ఉంది. మనం బయట కూర్చోనికి టేబుల్స్ అవన్నీ చాలా బాగున్నాయి. లొకేషన్ కూడా చాలా పెద్దగా ఉంది. చాలా బాగుంది లొకేషన్ కూడా. మనం వెళ్ళాలనుకుంటే ఎప్పుడైనా వెళ్ళి చూడొచ్చు. ఊరు నుంచి అయితే వచ్చాము. అక్కడ నుంచి ఇక్కడికి జర్నీ చేసి వచ్చే లోపల అలసిపోయాము. ఇంటికి వచ్చి వామిటింగ్ చేసుకొని పడుకున్నాను. ఏమి తినలేను ఆ రోజు అయితే. ఇంటికి అయితే వచ్చాము. మా పిల్లలు అయితే మమ్మీ ఆడికి పోదాం, ఈడికి పోదాం, అది ఇప్పి మమ్మీ, ప్యాన్ బిస్కెట్ ఇప్పి మమ్మీ, ఐస్ క్రీమ్ ఇప్పి మమ్మీ, ఆడ ఉన్న బేకరీలో అన్ని ఇప్పి మమ్మీ, హలీం ఇప్పి అని మా బాబు కూడా అడిగాడు. కానీ ఏమి ఇప్పియలేము. తీసుకునేంత ఓపిక కూడా లేదు అసలు. మా ఆయన అయితే టీలు పట్టుకొని వచ్చాడు. ఎంత ఎండగా ఉందో. హలీం అక్కడ హలీం కూడా పెట్టారు. ఇది ఇప్పుడు రంజాన్ స్టార్ట్ అయింది కదా, రంజాన్ పండుగలో మనం హలీం పెడతారు కదా. హలీం నాకైతే చాలా ఇష్టం. హలీం చికెన్ తింటాను, మటన్ తింటాను. ఇప్పుడు ముస్లిం వాళ్ళ పండుగ స్టార్ట్ అయింది కదా, అందుకని. మా అత్తయ్య, మా చిన్నోదిన, మా అత్తయ్య గారు టీకి అయితే పెడుతున్నారు. ఓకేనా, మా అత్తయ్య గారు అయితే. నేనైతే టీ తాగుతున్నాను. వీడియోది చాలా అంటే చాలా బాగుంది అసలు. ఎంత బాగుందో అసలు. టీ అయితే నాకు చాలా నచ్చింది. అక్కడ కూర్చొని తాగుతూ ఉన్నాను. ఎలా చెప్పాలి ఏమో. మా హాయ్ చెప్తే హాయ్ కూడా పట్టించుకోవట్లేదు అసలు. అంతే. మా చిన్న అక్కడ నేను ఒక్కదాన్నే కూర్చున్నాను. అక్కడ మా వాళ్ళు కూర్చోమంటే అస్సలు కూర్చోలేరు. ఇంకొకదాన్ని కూర్చొని టీ తాగుతున్నాను. అందులో ప్యాన్ బిస్కెట్ అద్దుకొని అంటే చాలా బాగుంటుంది. కానీ మా ఆయన తీసుకోలేదు. వామిటింగ్స్ వస్తున్నాయి, తిప్పి అవుతున్నాయి.
మా వాళ్ళు అయితే ఎంత సతాయించారో అసలు, చాలా అంటే చాలా సతాయించారు. ఇక అక్కడే కూర్చున్నాం. నైట్ లో వెళ్తే చాలా బాగుంటుంది, అక్కడే కూర్చోవాలనిపిస్తుంది. నైట్ లో అయితే ఫుల్ లైట్స్ అవన్నీ డిజైన్ డిజైన్ గా చాలా అంటే చాలా బాగుంటది. నాకైతే చాలా నచ్చేస్తుంది, ఎందుకో తెలియదు కానీ నైట్ లో చీకట్లో వచ్చేటప్పుడు ఆ లొకేషన్ అది ఎంత బాగా కనిపిస్తుందో. అక్కడ ఫుల్ లైట్లు అవంతా, పార్కింగ్ కూడా ఫుల్ పార్కింగ్ ఉంది అక్కడ, ఎన్ని బండ్లైనా పడతాయి అసలు. పోదాం మమ్మీ అంటున్నారు మా ఊళ్ళో అయితే.